తెలంగాణ మరోసారి టార్గెట్ అయిందా? 2014లో గెలిచింది భౌగోళిక రాష్ట్రం కాదు, మన ఆత్మగౌరవం. ఇప్పుడు అదే ఆత్మగౌరవాన్ని మళ్ళీ బలహీనపరిచే రాజకీయ యుద్ధం మొదలైందా? ఒకప్పుడు సమైక్య నినాదంతో తెలంగాణ స్వరాన్ని నొక్కేశారు. ఇప్పుడు స్ట్రాటజీ పేరుతో అదే కథను కొత్త ప్యాకింగ్లో తీసుకొస్తున్నారా? 2029 ఎన్నికలు కేవలం ఓటు యుద్ధమా, లేక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే ఫైనల్ వారా? 2029 ఎన్నికల కోసం తెలంగాణలో రాజకీయ పద్మవ్యూహానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయా? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సాధారణ రాజకీయాలు కావు. ఇది అధికార పోరు మాత్రమే కాదు, అస్తిత్వ పోరు, స్వాభిమానం వర్సెస్ వ్యూహాత్మ ఆక్రమణలకు మధ్య యుద్ధం. 2014లోనే తెలంగాణ ఏర్పడింది కదా, ఇంకా అస్తిత్వ పోరు ఏంటి అనుకునే వాళ్ళ కోసమే ఈ మా కథనం. 2029 ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఇప్పుడే బోర్డు సెట్ అవుతుంది. తెలంగాణలో అప్పుడే ఈ పథకాలు అమలవుతున్నాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన. అందరి టార్గెట్ మాత్రం ఒకటే, తెలంగాణలో పాగా వేయడం, తెలంగాణలో ప్రాంతీయ భావోద్వేగాన్ని బలహీనపరచడం. దీనికోసం ఈ రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ టూర్, ఇది సాధారణ పర్యటనేనా? మే 10న ప్రధాని తెలంగాణకు వచ్చారు, ఒక సభ పెట్టారు. తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఇది కేవలం ఒక పొలిటికల్ పార్టీ సభేనా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అంటే ఇది మామూలు సభ కాదు. రానున్న రోజుల్లో తెలంగాణను కమలం పార్టీ కమ్మేయడానికి చేస్తున్న పెద్ద పన్నాగానికి ఇది టైటిల్ కార్డ్ లాంటిదే అంటున్నారు. ఎందుకంటే ప్రధాని మోడీ సభలో కీలకమైన అంశం మోడీ రేవంత్ మధ్య పబ్లిక్గా జరిగిన ఒక ఇచ్చిపుచ్చుకునే ఆఫర్ వ్యవహారం. గతంలో తీవ్ర విమర్శలు చేసుకున్న రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంగా మూడో పార్టీ ఎదగకుండా ఉండేందుకు ఎలాంటి పనైనా చేస్తామని నిరూపించేందుకు మోడీ సభలో స్టేజ్పై జరిగిన ఉదంతం ఒక సాక్ష్యం. కలిసి పనిచేద్దాం అనే సంకేతాలు రావడం ఇది సాధారణ రాజకీయ మర్యాద కాదు, ఇది భవిష్యత్ పొత్తులకు బ్లూ ప్రింట్. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న రాజకీయ సిద్ధాంతం ఏంటంటే డివైడ్, పోచ్ అండ్ రూల్. ముందు స్థానిక రాజకీయాన్ని విభజించాలి, ఆ తరువాత వేరే పార్టీలోని కీలక నేతలను ఆకర్షించాలి, చివరికి తానే పెద్ద శక్తిగా ఎదిగి అక్కడి అధికారాన్ని కబలించాలి. ఇది బీజేపీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా అనుసరిస్తున్న రాజకీయ కుట్రల సిద్ధాంతం. ఇదే మనం మహారాష్ట్రలో చూసాం, ఆ తర్వాత కర్ణాటకలో చూసాం, నిన్న మొన్న తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం. ఇప్పుడు తెలంగాణ టర్న. బీజేపీ రాజకీయ యుద్ధం ఎట్లా ఉంటుందంటే తాను దాడి చేసే ముందు మిత్రపక్షాలతోటి అక్కడ పరిస్థితులను టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ పనికి పావుగా టీడీపీని వాడుతుంది. అందుకే టీడీపీ చంద్రబాబు చూపు మరోసారి తెలంగాణ వైపు మళ్ళింది. తెలంగాణ ఏర్పడినటి నుంచి మోడీకి తెలంగాణ అంటే ఎంత మంటో మనందరికీ తెలుసు. తల్లిని చంపి పిల్లను బతికించారని మోడీ అంటే మమ్మల్ని కట్టుబట్టలతో మెడలు బట్టి బయటికి గెంటారని చెప్పేసి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని ఆ ఇంటి నుంచే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు దొంగేటుపులు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు బీజేపీ ఆదేశం మేరకు చంద్రబాబు టీటీడీపీ అంటూ మరో ముసుగు వేసుకొని తెరపైకి వస్తున్నాడు. నిజానికి ఓటుకు నోటు కుట్రలతోటి 2015లోనే తెలంగాణ కబలించాలని చంద్రబాబు చేసిన కుతంత్రం మనందరం చూసాం. రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డిని 50 లక్షల నోట్ల సంచితోటి అడ్డంగా బుక్ చేసి కేసీఆర్ చంద్రబాబును కరకట్టకు తరిమేశాడు. ఇప్పుడు కేసీఆర్ లేడు, ఏపీలో చంద్రబాబు దగ్గర అధికారం ఉంది. ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు మనిషిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ ఆదేశం. ఇవన్నీ కలగలిపి మళ్ళీ తెలంగాణలో
పాగా వేయాలని చంద్రబాబు టీడీపీ ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా జరుగుతున్న మహానాడులోనే బయటపడింది. మహానాడు అంటే పార్టీ విధానాలు సిద్ధాంతాలు చెప్పుకొని భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించాలి. కానీ టీడీపీ మహానాడు అంటే తెలంగాణ మీద ఏడుపు గొట్టు రాజకీయాలు తప్ప మరొకటి కాదని మరోసారి నిరూపించారు. తెలంగాణలో మేము బలపడతాం అని చెప్పేసి టీడీపీ చెప్తుంది. అదే సభలో చంద్రబాబు ముందే టీడీపీ అధ్యక్షుడు అసలు తెలంగాణ అన్న పదమే డిక్షనరీలో లేదు, అన్యాయంగా రాష్ట్రాన్ని సెంటిమెంట్ రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు అంటూ అడ్డగోలు మాటలు మాట్లాడతారు. టీడీపీ బలపడాలన్న ఉద్దేశం కంటే తెలంగాణను అనవసరంగా ఇచ్చారు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న కుట్ర మీకు ఎక్కువ కనబడుతుందా లేదా? చంద్రబాబు లోపలి మనిషి చేస్తున్న పని ఇదే. మహానాడులో ఎల్లో పార్టీ ఏడ్పులు పెడబొబ్బలు యాదృచ్ఛికం కాదు. మళ్ళీ సమైక్య భావజాలాన్ని తెలంగాణ ప్రజల మెదళ్లలో ఇంజెక్ట్ చేసి తెలంగాణ ఆత్మగౌరవ భావాన్ని కరెక్ట్ చేయాలన్నది ఎల్లో బాబు కుతంత్రం. ఈ ఎల్లో ప్రాపగండాను మళ్ళీ యాక్టివేట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చరిత్రను చిన్నది చేస్తేనే ప్రాంతీయ రాజకీయ బలం బలహీనపడుతుంది. ఇది రాజకీయ సైకాలజీ. దీన్నే ఇప్పుడు అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబుతోటే కథ అయిపోలేదు. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ అని మరో క్యారెక్టర్ ఉంది. జనసేన ఇప్పటికిప్పుడు తెలంగాణలో బలమైన శక్తి కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త స్ట్రాటజీలతోటి చర్చలో ఉండేలాగా జాగ్రత్త పడుతున్నాడు. ముఖ్యంగా మేధావులతో చర్చలు, సాంస్కృతిక సమావేశాలు, ఐక్యత సభలు అంటూ ఒకవైపు, మరోవైపు తెలంగాణ మేధావులను జన సైనికులతో టార్గెట్ చేయిస్తూ వివాదాలతో జనసేన అనేది తెలంగాణ ప్రజల్లో నానేలాగా చేస్తున్నాడు. ఇది యాదృచ్ఛికం అని అనుకోలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ లాగా కనిపించిన పవన్ కళ్యాణ్ ప్లాన్స్ ఆయనకు ఉంటాయి. ఆయన వెనుక ఉండేవాళ్ళు అమిత్ షా, మోడీ. వాళ్ళ రాజకీయ ఆటలకు స్క్రీన్ మీద బొమ్మ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చేస్తున్నది సాధారణ రాజకీయ జిమ్మికులు కాదు. తెలంగాణ భావోద్వేగాలను మళ్ళీ రీడిజైన్ చేసి పాత చింతకాయ పచ్చడి ఉమ్మడి భావజాలాన్ని గొప్పగా చూపించే కుట్రపూరితమైన స్క్రీన్ ప్లేను ప్రజెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యమం బలమైన చోటే తెలుగు జాతి అనే ఫెయిల్డ్ కాన్సెప్ట్ను మళ్ళీ కొత్త నెరేటివ్ లాగా ప్రజెంట్ చేసేందుకు, అంటే పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే ఫెయిల్డ్ సినిమాని రీమేక్ పేరుతో మళ్ళీ జనాల ముందు ప్రదర్శించేందుకు పవన్ కళ్యాణ్ తంటాలు పడుతున్నాడు. మన తెలంగాణలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అది రేవంత్ రెడ్డి. మన రాష్ట్రానికి సీఎం, తెలంగాణకు రెండో సీఎం. కానీ చంద్రబాబు మనిషిగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుసు. ఎవడు గురువు, ఎవడు శిష్యుడు, బుడ్డి మీదంతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎలాంటి డైలాగులు కొట్టినా కూడా రేవంత్లోని చంద్రబాబు మనిషి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. మొన్నే మనం కాంక్లేవ్లో చూసాం చంద్రబాబు గురించి. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని చిన్నది చేసి మాట్లాడతాడు, సమైక్య ముఖ్యమంత్రులను గొప్పలను చేసి మాట్లాడతారు. కానీ 2014 నుంచి 2023 దాకా జరిగిన తెలంగాణ పాలనను తిడుతాడు తప్ప ఒక్కనాడు కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గురించి మంచి మాట మాట్లాడాడు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్క మంచి మాట మాట్లాడిన పాపాన పోడు. ఇది ఆయన రాజకీయ స్ట్రాటజీ అయినా అంటే ఆయన సొంత రాజకీయ స్ట్రాటజీ అయితే మనం కూడా సంతోషపడవచ్చు. కానీ ఇది రేవంత్ రెడ్డి ఓన్ ఐడియాలజీ కాదు. ఇదంతా పక్క రాష్ట్రం నుంచి వస్తున్న స్క్రిప్ట్లో భాగమే అంటున్నారు తెలంగాణ జనం, విశ్లేషకులు. ఎందుకు అంటున్నారంటే రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలను మనం గమనిస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడమైనా, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడమైనా ఇవి సాధారణ అంశాలు కాదు. రేవంత్ రెడ్డి నేను రాష్ట్ర గీతాన్ని అధికారికం చేశానని చెప్పుకుంటాడు. జై జై హే పాట పాడిన రామకృష్ణకు విగ్రహం పెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి రాలేదు. కానీ నేను తెలంగాణ నుంటే పాడను పో అన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాత్రం రేవంత్ రెడ్డి పెట్టాడు. సురవన్ ప్రతాపరెడ్డి, దాశరథి,
కాళోజీ లాంటి తెలంగాణ వైతాళికులు ఎందరో ఉండగా వాళ్ళ విగ్రహం తయారు చేయించి పెట్టాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి రాలేదు. కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం ఆగమేఘాల మీద తయారు చేయించి అమీర్పేటలో పెట్టాడు. ఇక మిగిలింది ఏకైక పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ మీద రాజకీయంగా ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా కూడా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ తెలంగాణ హక్కుల విషయంలో, తెలంగాణ ప్రజల కోసం పోరాడే విషయంలో, తెలంగాణ బాగు కోరుకోవడం విషయంలో బీఆర్ఎస్ పట్ల అనుమానంగా చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, మైన్యూట్. బీఆర్ఎస్ను తెలంగాణ డిఫెండర్గా, తెలంగాణ హక్కుల కోసం పోరాడే శక్తిగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు పైన మనం చెప్పుకున్న మోడీ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళందరి టార్గెట్ కేసీఆర్, బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ లేకపోతే ఇంకా వాళ్ళకు అడ్డు లేదు అన్నది అందరి ఉమ్మడి ఆలోచన. నిజమే, రాజకీయంగా కేసీఆర్ ఏంటి, ఆయన మీద ఉండే అలిగేషన్స్ ఏంటి, అవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి వాళ్ళు తలుచుకున్న ఒకే ఒక పేరు కేసీఆర్. వాళ్ళు తిరిగి చూసిన ఒకే ఒక గుమ్మం తెలంగాణ భవన్. ఒక రకంగా తెలంగాణ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునే జనతా గ్యారేజ్ లాగా తెలంగాణ భవను ఈ 2 నెలల్లో మారిపోయింది. తెలంగాణకు నష్టం జరుగుతుంది అనుకున్న ప్రతిసారి నిలబడింది, నిలదీసింది బీఆర్ఎస్ఏ, నిలదీసేది కూడా బీఆర్ఎస్ఏ. కేసీఆర్ రాజకీయంగా ఓడిపోయిన తెలంగాణ భావజాలానికి ఒక బలమైన ప్రతీక మాత్రం కేసీఆరే. ఇది ప్రజలందరూ ఒప్పుకునే అంశం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికైనా కూడా కేసీఆర్ చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతుంటాయి. కేసులతోటో, విచారణలతోటో, లేదా సంఖ్యాబలంతోటో కేసీఆర్ను బెదిరిస్తామంటే కుదరదు అనేది ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో రాజకీయాలు, కేంద్రం నుంచి జరిగిన పరిణామాలు చూసిన అందరికీ అర్థమైపోతుంది. అందుకే కేసీఆర్ను కొట్టకుండా తెలంగాణ కోట మన చేతికి చిక్కదు అని నరేంద్ర మోడీకి తెలుసు, చంద్రబాబుకు తెలుసు, పవన్ కళ్యాణ్కు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్లో నామినేటెడ్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేసీఆర్ను మానసికంగా వీక్ చేసి బీఆర్ఎస్ పార్టీని చీలికలు పెలికలు చేసైనా సరే దెబ్బతీయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు కనిపించిన ఒకే ఒక ఆయుధం కల్వకుంట్ల కవిత. లిక్కర్ కేసులో కవిత ఆయువు పట్టును పట్టుకున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేందుకు ప్రధాన ఆయుధంగా కవితనే వాడుతున్నది. ఇది తెలంగాణలో రాజకీయ విశ్లేషణ అంతా చెప్తున్న మాట. కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ చర్చకు తెరలేపడం, హరీష్ రావు, కేటీఆర్ పైన వ్యక్తిగత దాడులు చేయడం, ఇది అంతర్గత అసంతృప్తి మాత్రమేనా, లేక బయట రాజకీయాల డైరెక్షన్లో నడుస్తున్న సీక్రెట్ ఆపరేషనా? బండి సంజయ్ ఒకవైపు, రేవంత్ రెడ్డి మరోవైపు, మధ్యలో కవిత రాజకీయ దాడులు. ఈ 3 లైన్లు ఒకే పాయింట్ దగ్గర కలుస్తున్నాయి. ఆ టార్గెట్ ఎవరు అంటే కేసీఆర్. కేసీఆర్కు ప్రధాన బలమైన కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేస్తుంది కవిత. వారి ఇమేజ్ను దెబ్బతీసేందుకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల కవితకు జరిగే ప్రయోజనం ఎంత, లేదా రేవంత్ రెడ్డికో, కాంగ్రెస్కో, బీజేపీకో జరిగే ప్రయోజనం ఎంత? ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 2014లో తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రం, మన పార్టీ, మన పాలన. ఇప్పుడు 2029లో జరగబోయే ఎన్నికల ముందు కూడా తెలంగాణ ప్రజల ముందు అదే ప్రశ్న నిలబడింది. స్థానిక స్వాభిమాన రాజకీయాల లేక బయటి రాజకీయ శక్తుల ఆధిపత్యమా? తెలంగాణ భవిష్యత్తును హైదరాబాద్లో నిర్ణయించాలా, లేక ఢిల్లీలోనూ, అమరావతి సిటీలోనూ నిర్ణయించాలా? సొంత ఆత్మను కాపాడుకోవాలా, లేక మళ్ళీ సమైక్య భావజాలం నీడలోకి వెళ్ళి బతకాల? ఇది రానున్న రోజుల్లో 2029 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ముందు ఉండబోతున్న క్వశ్చన్. దీనికి తెలంగాణ ప్రజల సమాధానం పైనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఏం చేస్తారో
చూడాలి.